దేవుడు వారి గుండెల నిండా భారం ఇచ్చాడు. దాన్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. అలాగే కూడి ఉన్న మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలండి. అందరికి బాగున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా దేవుని వాక్యం మనల్ని బ్రతికించేది, మన బాధల్లో నెమ్మదినిచ్చేది. కాబట్టి దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా మనం వినాలి. దేవుని వాక్యం మనం ఎంత శ్రద్ధగా వినాలని వాక్యం తెలియజేస్తుందంటే, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట మనకు అక్కడ కనబడుతుంది. దయచేసి అందరూ కూడా దేవుని వాక్యాన్ని తీసుకోండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాటలు ఎలా పట్టుకోవాలని వాక్యం తెలియజేస్తుందంటే, నా కుమారుడా నా మాటలు పట్టుదలతో పట్టుకో. దేంతో పట్టుకోవాలండి? చెప్పండి. పట్టుదలతో. నిజంగా పట్టుదల ఉంటే దేనైనా చేయగలుగుతాం మనం. స్తోత్రం. ఈరోజు ఎప్పుడైతే మనం పట్టుదల కలిగి దేవుని మాటలు పట్టుకుంటామో ఆ వాక్యం ప్రకారం మనం నిలబడగలుగుతాం. స్తోత్రం. ఆ వాక్యం అంతా మన జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఒక రోజున కొంతమందికి ఇలాంటి విషయాల్లో పట్టుదల ఉంటుంది కదా. ఒక రోజున ఇద్దరు భార్యాభర్తలకి ఒక చిన్న గొడవ లాంటిది వచ్చింది. గొడవేమీ కాదు, తొట్టిలో లేకపోతే కొద్దిగా పిండి ఉంది, ఆ పిండితో చపాతీలు చేద్దామని చెప్పి భర్త అన్నది కొద్దిగా కట్టెలు తీసుకురా వెళ్ళని చెప్పంటే భర్త వెళ్ళి చక్కగా కట్టెలు తీసుకొచ్చిన తర్వాత ఈవిడ చక్కగా మరి దీన్ని పిసికి చపాతీలు చేసింది. అవి ఎన్ని వచ్చినాయి అంటే 3 వచ్చినాయి. స్తోత్రం. అటు ఇటు కాకుండా వచ్చినాయి. ఈలోగా జరిగిన సంగతి ఏంటంటే, పిల్లరా, భార్య 2 ఉంచుకుని భర్తకు 1 పెడతా ఉంటే, అదేంటి కష్టపడింది నేను బయటికి వెళ్ళి తీసుకొచ్చింది, నేను నాకు 2 నీకు 1 అంటాను. లేదు నేను కష్టపడ్డాను, నేను చేశాను కాబట్టి నాకు 2 నీకు 1 అంటా ఉంటే ఈ గొడవ ఏం తెలియలాగా లేదు. పట్టుదల వచ్చేసింది ఇద్దరికే. స్తోత్రం. నా మాట గెలవాలని చెప్పి ఈ పట్టుదల వచ్చేసి వారు ఏం చేశారంటే, తింటం మానేసి పక్కనడేసి ఇద్దరు మనసు ఎక్కేశారు. స్తోత్రం. వారు అనుకున్నారు మాట, ఎవరైతే ముందు కదులుతారో వారు ఓడిపోయినట్టు, వారికి 2 కనవోలికి 1 అని వీళ్ళు ఒక పట్టుదలకు వచ్చే గాని బిగిసిపోయి పడుకున్నారు. ఎలాగంటే 70 ఏళ్ళలాగా. స్తోత్రం. అటు ఇటు పడుకున్నారు. ఇది అంతకి ఎవరు కదులుతలేదు ఇంకా. ఎందుకు? నా మాటే గెలవాలి, పట్టుదల కలిగి అలా ఉండిపోయారు. మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, ఎవరు లేతులు మరలా పొద్దున చేసింది. ఏంటి చక్కగా లేచి అన్ని చేసుకునే వాళ్ళు ఏం చేసుకుంటలేదేంటి అని చెప్పి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూస్తే వాళ్ళు బిగిసిపోయి ఉన్నారు. స్తోత్రం. అయ్యో ఒకసారిగా నిద్ర పరలోకానికి వెళ్ళిపోయారని చెప్పి తలుపులు బద్దలు కొట్టిన వాళ్ళు లేవట్లేదు. ఎందుకంటే పట్టుదల వచ్చేసింది వాళ్ళకి. కాబట్టి అలా లేచిన ఈలోగా జరిగిన సంగతి ఏంటంటే, చచ్చిపోయారు కదా, అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. సరే, ఇద్దరిని కూడా తీసుకెళ్ళిపోయిన తర్వాత నిప్పంటిస్తారు కదా, అప్పుడు అంటించిన బాబాయ్. అప్పుడు అలా ఆవిడ లేచి అంటుంది, నాకు 2 నీకు 1 అన్నప్పటికీ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నానంటే, చిన్న విషయాల్లో మనం పట్టుదలకి వెళ్ళిపోతాం. ఏదైనా నా మాట జరగాలని మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పనికిమాల విషయాల్లో పట్టుదల కాదు. ఆడు గుమ్మం ఎక్కరండి అనంటే ఎన్ని సంవత్సరాలైనా ఆడు గుమ్మం మనం చూడం. స్తోత్రం. కానీ ఇలాంటి విషయాల్లో మనకు పట్టుదల లేదు. కానీ
ఉంది. కాబట్టి ఒక్క మాట మీరు ఆలోచించండి పిల్లరా, దేవుని వాక్యాన్ని పట్టుదలతో పట్టుకుంటే అది నిన్ను బ్రతికిస్తుంది. స్తోత్రం. నీ బాధల్లో నెమ్మదినిస్తుంది, నిన్ను అనేకుల ముందు వెలుగుగా నిలబెడుతుంది. ప్రైజ్ ది లార్డ్. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, దేవుని యొక్క వాక్యం నుంచి ఒక మాటను మనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. చదవండమా. మత్తయి సువార్త 7వ అధ్యాయము. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువాడు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించునని. చాలు, అక్కడ దాకా మనకు తెలుసు కదా. ఈ మాట క్రైస్తవ లోకమంతటికి తెలిసిన మాట. ఏమంటున్నాడు? ప్రభువా ప్రభువాను నన్ను పిలుచువా ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. హల్లెలూయా. అమ్మా, ఇక్కడున్న మీ అందరికి పరలోకం వెళ్ళనుందా? అంత ప్రశ్నార్థంగా పెట్టారు. స్తోత్రం. అంటే ఆ ప్రశ్నగా నేనే ఆన్సర్ చెప్పుకోవాలనుకుంటా. పరలోకం కాకపోతే నరకానికి వెళ్ళాలనుకుని వస్తాం అనుకుంటున్నారా? దేవునికి స్తోత్రం. నిజమే. అందరి ఆశ ఆకాంక్ష ఏంటంటే అందరూ పరలోకానికి వెళ్ళిపోవాలని. ఎవరికి ఉంటుంది నరకానికి వెళ్ళాలని? ఇక్కడ కూర్చున్న మీరైనా బయట వింటున్న వారైనా అందరికి ఆశ ఆకాంక్ష ఏంటంటే పరలోకానికి వెళ్ళిపోవాలి. స్తోత్రం. నరకానికి వెళ్ళడానికి ఎవరికి ఇష్టం లేదు పిల్లరా. ఒక రోజు నేను పరిచర్య కొరకు ఒక ఊరు వెళ్తే ఆ ఊర్లో ఇలా సువార్త చెప్తూ వెళ్తా ఉంటే, ఎవండి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక త్రాగుబోతు ఆయన మనకు కనబడ్డాడు. స్తోత్రం. పాస్టర్ గారు అంటే చాలా మందికి అందరికి ఏడపడమే అమ్మా. ఎందుకంటే పాస్టర్ గారు ఎదిరించి మాట్లాడు కాబట్టి అందరూ లేనిపోని మాట్లాడుతూ ఉంటారు. స్తోత్రం. ఈ తాగేస్తున్న ఆయన అంటున్నాడు, మీరు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలా చేస్తారు ఇలా చేస్తారు అని చెప్పి మీరు ఆ మూలకి వెళ్ళిపోతే బాగుంటుంది. అలాగా మరి ఆవిడ కనపడగా ఓకే, వెరీ గుడ్. మీరు కూడా కొద్దిగా బయట ఉన్నవాళ్ళు కొద్దిగా ఎదరికేసుకోండి. అమ్మా, బయట ఉన్నవాళ్ళు ఉన్నారా? ఆవిడ కనపడతలేదు. సిలువు కుమారి గారు కొద్దిగా ఎదరికి వేసుకోండి. నేను కనపడేలాగా వేసుకోండి. తమ్ముడు కూడా పైకి వచ్చేయండి. నేను మాట చెప్పిన ఆవిడ అన్నిసార్లు ఎందుకు పిలవాల్సి వచ్చింది తెలుసా? దైవజనుడు ముఖం చూడగలిగితేనే వాక్యం అర్థం అవుతుంది. సారీ, ఆవిడ కోసమే కాదు కానీ ఇంకా చాలా మంది కోసం జరిగిన సంగతి ఏంటంటే, ఎక్కడో ఉండి వాక్యాన్ని వెళ్ళాలంటే మనం వినలేము. చూడాలి, వినాలి. ఈ రెండు జరిగితేనే కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు ఎక్కడ కూర్చున్నా దైవజనుడు మీకు కనపడేలాగా చూసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే, దైవజనుడు ముఖం చూస్తూ యోబు గారు మాట్లాడుతూ ఉంటేనంట ఎవరి తన స్నేహితులు నోర్లు తెరవబడ్డాయంట. స్తోత్రం. ఏంటండి నోరు అంటే కొన్నిసార్లు ఎవరైనా చెప్తున్న సంగతిని, లేకపోతే ఎవరైనా ఒక విషయాన్ని చెప్తున్నారు అనుకోండి, ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా వింటాం అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుందో తెలుసా? మనకు తెలియకుండానే మనం నోరు తెలుసుకుంటాం. ఈ అనుభవం ఇప్పుడు లేనట్టుంది. ఎందుకుండదు? కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే మన నోరు తెరవబడుతుంది. కారణం ఏంటంటే మనం వింటంలో లీనమైపోయాం. దేవునికి స్తోత్రం. పట్టుదలతో దేవుని మాటలు పట్టుకోవాలి. ఏదో ఒకటి పట్టుకుని ఎక్కడికి వెళ్ళాలి మీరు. స్తోత్రం. మధ్యలేని మరియు సమాధి దగ్గరికి వచ్చి ఏమంటే ఆయన తోటమాలనుకుని యేసయ్యతో మాట్లాడుతున్న మాట మీకు తెలుసు కదా. ఇదిగో ఆయన దేహాన్ని ఎక్కడ ఉంచారో చెప్పండి, నేను ఆయన్ను మోసుకెళ్ళిపోతానంటుంది. స్తోత్రం. ఎవరిని మోసుకెళ్ళిపోతుంది? యేసయ్యను మోసుకెళ్ళిపోతుంది అంటుంది. అంటే ఇప్పుడు ఈ రోజు మన యేసు ప్రభువును మోసుకు వెళ్ళాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మోసుకెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని మాటలు మీరు వినండి పిల్లగా. అందరికీ పరలోకానికి వెళ్ళాలనే ఆశ కదా, నరకానికి వెళ్ళాలని ఎవరికి లేదు. సరే, ఆ త్రాగుబోతు ఆయన నన్ను తిడతా ఉంటే చాలాసేపు తిట్టించి
ఒక మాట అన్నాను, అయ్యా నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అని అడిగాను. ఏంటమ్మా, మన అందరికి ఉంటాయండి, ఏదో రోజు చనిపోవాలి కదా. మనందరము చనిపోదామని వాక్యం తెలియజేస్తుంది. ఏ గడియో తెలియదు, ఏ క్షణమో తెలియదు. ఏమండి, మనం చనిపోవడం అనేది మాత్రం ఈ రోజు రేపు లేకపోతే ఎప్పుడైనా చనిపోవాలి కదా. అడిగే వెంటనే, అయ్యా చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు అని అడగగానే, పాపం తాగేసిన వాళ్ళకి తాగే నిలబడదు కదా, ఇలా పెట్టుకుని అలా అంటావు ఎక్కడికి వెళ్తావు అనగానే మాట్లాడుతా ఉన్నవాడు ఒక్కసారిగా ఆగి 2 నిమిషాలు ఆలోచన చేసుకుని తలకాయ బలవంతంగా పైకి లేపి పరలోకం అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడికండి? పరలోకం. బా, అంత మత్తులో ఉండి కూడా మెలుగులోనికి వచ్చేసాడు. పరలోకం కోసం, నరకం కోసం వచ్చినప్పటికీ. దేవునికి స్తోత్రం. నిజమేనండి, అందరి ఆశ అదే, ప్రభు ఆశ కూడా అదే. ఏమండి, ఆయన దగ్గర మనం ఉండాలని. స్తోత్రం. ఏమండి, ఆయన మనం చూడాలని ఆశ. ఏమండి, అందుకే పాడారు కదా, ఏమండి, బంగారు వీధులలో శృంగారముగా తిరిగి ఆ దినము ఎప్పుడొచ్చునో, నా ఆశ తీర నా కన్నులార నేనెప్పుడు నిన్ను చూతును. ప్రియ యేసు రాజా మీరాక కొరకు నేనెదురు చూచుచుంటేనో, నా కన్నులార నా ఆశ తీర నేనెప్పుడు నిన్ను చూతును. హల్లెలూయా. అందరూ ఆయన్ను చూడాలని, ఆ బంగారు వీధిలో తిరగాలని, పరలోక రాజ్యంలో ఉండాలని అందరి ఆశ, ఆకాంక్ష. ఆశ ఉంటే సరిపోతుందా? స్తోత్రం. ఆశ ఉంటే సరిపోదు పిల్లరా. అలాగని ప్రభు అన్న ప్రతి వాడు పరలోకానికి వెళ్ళిపోతాడా? ఎల్లో ప్రభు అని చెప్పి ప్రతి వాడును పరలోకములో ప్రవేశించడు. కానీ పరలోకములో ఉన్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ఆ పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు. దేవునికి స్తోత్రం. పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నావా? దేవునితో యుగాయుగములు రాజ్యం చేయాలనుకుంటున్నావా? ఆ నిత్య రాజ్యములో ఎవరిని ఆకలి లేని, దాహం లేని, దప్పిక లేని ఆ రాజ్యములోనికి నువ్వు వెళ్ళాలంటే దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, పరలోకములో ఉన్న తండ్రి ఇష్టాన్ని మనం నెరవేర్చాలి. స్తోత్రం. చాలా మంది అంటూ ఉంటారు, నా ఇష్టం అండి అంటారు. ఓ మాట చెప్పనా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికితే పరలోక రాజ్యానికి వెళ్ళాం. చాలా మందికి ఉన్న ఆశ ఆ మాటలదే, నా ఇష్టం చేసుకున్నాను అడిగితే నువ్వేవాడు అన్నవాళ్ళు. నేను మాట చెప్పిన దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్. ఏమని దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, మీ దేహము ఎవరి ద్వారా మీకు అనుగ్రహించబడింది? దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీ దేహము దేవుని ఆలయమై అనగా పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచండి. పాపముల చేత, అపరాధముల చేత, సాతాను యొక్క కపమాస్తాల్లో ఎవరిని నలిగిపోతూ మగ్గిపోతున్న మనల్ని దేవుడు పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చి తన అమూల్యమైన రక్తాన్ని చిందించి మన చేతుల ద్వారా చేసిన పాపానికి యేసయ్య చేతులు మేకులు కొట్టించబడి, మన కాళ్ళ ద్వారా చేసిన పాపానికి యేసయ్య కాళ్ళలో మేకులు కొట్టబడి, ఎవరిని అరికాళ్ళ నుంచి నన్నెత్తు వరకు కూడా ఎక్కడ ఖాళీ లేకుండా యేసు ప్రభును కొట్టారు. కారణం ఏంటి తెలుసా? నిన్ను ఆయన సంపాదించుకోవాలని. స్తోత్రం. నిన్ను ఆయన రక్షించాలని ఆయన ప్రాణాన్ని బలిగా అర్పణగా అర్పించాడు. నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి నీ సొత్తేవి కాదు నువ్వు. హల్లెలూయా. నీ ఇష్టం చేసుకోవడానికి, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి నీవు నీ సొత్తు. ఇది ఈ ఫోన్ నాదండి, నా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాను.
అవునా కదా? మనం మన సొత్తు కాదు, మనం దేవుని సొత్తు. మనం దేవుని ఇష్టం వచ్చినట్టు బ్రతకాలి. స్తోత్రం. ఆయన చిత్త ప్రకారం చెయ్యాలి, అంతే తప్ప నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతానంటే ఆరని అగ్నిలో తీరని బాధలోకి వెళ్ళవలసిన అవసరం ఉంది. కాబట్టి వినండి పిల్లరా, ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నావా? ఐదొక మాట, నీ ఇష్టం చేయడం మాని పరలోకంలో తండ్రి చిత్తాన్ని చేయడానికి నువ్వు ఇష్టపడాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. స్తోత్రం. చాలా విషయాలు చెప్పాలి కానీ జస్ట్ అలా అవుట్లైన్ ఇచ్చి ముందుకు వెళ్తాను పిల్లరా. దేవుని చిత్తం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? దేవుని చిత్తం చేయవాడంట నిరంతరము నిలుస్తాడు. స్తోత్రం. భక్తుడైన దావీదు గారు అంటాడు, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం అంటాడు. స్తోత్రం. దేవుని చిత్తం చేస్తే మనం నిరంతరం నిలబడతాం. దేవుని చిత్తం చేస్తే ఏమండి మనకి సంతోషం. మన ఇష్టం చేసుకుంటే మనకు దుఃఖం కలుగుతుంది, మనకు బాధ కలుగుతుంది. కానీ దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని ఒకవేళ నెరవేర్చడానికి ఇష్టపడితే మనకు సంతోషం వస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తం ఏంటో 1, 2, 3 మాటలు మీకు జ్ఞాపకం చేసి ముగించడానికి ఇష్టపడుతున్నాను. మీరు చాలా కష్టపడి వచ్చినట్టున్నారు కాబట్టి అలాగేం లేదా, అయినా పర్వాలేదు. మీరు జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ప్రేమతో తెలియజేస్తున్నా. చూడండి ఏంటి దేవుని చిత్తం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకున్నది ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి మాటలు రాస్తూ మాసిదోనియా సంఘాన్ని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. జాగ్రత్తగా వింటున్నారా? నా వైపు చూస్తూ వినండి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి మాటలు రాస్తూ మాసిదోనియా సంఘం గురించి చెప్తున్నాడు. మాసిదోనియా సంఘం వారంట అక్కడ అంటున్నాడు. మరొకసారి ఆ మాట చదవండి. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకున్నది ఇంతగా చేదురని మేము అనుకోలేదు. ఏమంటున్నాడంటే, మొదట దేవుని చిత్తం వలన మాకు ఆ సంఘం అంతా ఏం చేసిందంటే అప్పగించుకున్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం దేవుని చిత్తం ఏంటంటే మనము దేవుని సేవకునికి చెప్పండి అప్పగించుకోవాలి. ఎవరికి అప్పగించుకోవాలి? మొదట దేవునికి. దేవుని చిత్తం వలన మాకు ఏమండి వారు తమ్మును తామే అప్పగించుకున్నారు. మీరందరూ లోబడి ఉండాలి అని చెప్తే కాదు, తమ్మును తామే దేవుని సేవకునికి వారు అప్పగించుకున్నారు. దేవుని సేవకునికి అప్పగించుకోవటం అనేది దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. నేను మాట చెప్పనా, ఇశ్రాయేలుకి 400 సంవత్సరాలు బానిసత్వంలో వారు ఉన్నారు. ఈ 400 సంవత్సరాల్లో వారిని విడిపించే నాయకుడు ఎవరో లేరు. దిక్కు మొక్కు లేకుండా ఏడవటానికి, వినాలి, ఏడవటానికి ఇంకా ఏడుపు రాక బలం లేక, మనం పిల్లల్ని కొట్టినప్పుడు మొదట ఎలా ఎడుతాడు చెప్పండి అమ్మా, కేరం అంటాడు. కొద్దిసేపటికి ఏడ్చి 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 ఏడవటానికి శక్తి లేనప్పుడు అంటాడు అంటాడు కదా. ఇశ్రాయేలు కూడా ఏడవడానికి శక్తి లేకపోతే వారు మూలుగులను దేవుడు విన్నాడంట. దేవునికి స్తోత్రం. వారు మూలుగులను దేవుడు విని, అమ్మా వారు మూలుగులను దేవుడు విని ఏమంటే మోషేను పుట్టించి 40 సంవత్సరాలు రాజుగారి ఇంట్లో పెట్టి
40 సంవత్సరాలు అరణ్యములో మందని ఎలా కాయాలో నేర్పి నా 81వ సంవత్సరంలోనికి ఇశ్రాయేల్ దగ్గరికి వారిని తీసుకుని వచ్చారు. ఎవరిని ఎప్పుడు అమ్మా మీ పేరేంటి? శ్యామల గారు ఉన్నారమ్మా, వినండి. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న మాట ఏంటంటే, అప్పుడు దాకా వారికి దిక్కుమొక్కు లేదు. ఎప్పుడైతే దేవుని సేవకుడు లేపబడ్డాడో, ఎప్పుడైతే ఆ ప్రాంతానికి దేవుని సేవకుడు వచ్చాడో, ఎవరిని దేవుడు అద్భుతాలు చేయడం మొదలెట్టారు. స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలందరూ వెనకాల ఉన్నారు. ఎవరిని మోషే ఎదరుండి ముందుకు నడిపిస్తా ఉన్నాడో, దేవుని సేవకుడు ఎదరుండి ఎవరిని చేస్తా ఉంటే వారికి ముందుగా ఏమంటొచ్చింది? ఎర్ర సముద్రం అడ్డురాగానే ప్రార్థన చేయగా ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. మోషే వెనకాల వీళ్ళందరూ దాటేశారు. తర్వాత వారికి ఎరుకోగోడ్లు వచ్చినాయి. ఎరుకోగోడ్లు అడ్డురాగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు చెప్పిన ప్రకారం వారు చేస్తే ఎరుకోగోడ్లు కూలిపోయినాయి. యార్దాన్ని ఎదురొస్తే ప్రార్థన చేయగా యార్దాన్ని వెనక్కే వెళ్ళిపోయింది. ఎవరిని దేవుని సేవకుడు ఎదరనడం ద్వారా వారు ఏం చేయబడ్డారంటే అన్ని పరిస్థితుల నుంచి బయటికి వచ్చేశారు. ఒక మాట చెప్పనా, వీరు బాగా ఆశీర్వదించబడిన తర్వాత, స్తోత్రం, శ్రమలేమి లేకుండా ఉన్నప్పుడు అప్పగించుకున్నంత కాలం దేవుడు వారి జీవితాలు అద్భుతాలు చేస్తూ వచ్చాడు. అయితే అమ్మా వినండి, అయితే కొంతకాలం అయిన తర్వాత వారు కొద్దిగా ఆశీర్వదించబడిన తర్వాత వారు అంటున్న మాట ఏంటి తెలుసా? మోషే ఎవడు, యెహోవా ఎవడు, మాకు ఒక దేవుడు కావాలి. దేవునికి స్తోత్రం. ఎవరు కావాలా? నేను మాట చెప్పునా, ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు పాటలు నేర్చుకుని ప్రార్థన నేర్చుకుని వాక్యం నేర్చుకుని విశ్వాసములు బలపడటానికి కారణం ఎవరు? దేవుని సేవకుడేనా? స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం నుంచి విడిపించబడటానికి, ఎరుగు వాళ్ళు పడగొట్టబడటానికి, యార్దాన్ని వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం ఎవరు? దేవుని సేవకుడైన మోషే కదా. స్తోత్రం. ఒక మాట మీరు ఆలోచించండి పిల్లరా, దేవుని చిత్తం ఏంటంటే దేవుని సేవకునికి మనం అప్పగించుకోవాలి. పాస్టర్ గారు మీరు ఏదంటే అంటే మీరు వద్దంటే వద్దు, కానీ మీరు కూడా ఉంటారులే, మీరు కూడా ఉంటారు. ఇప్పుడు దేవుడు నమ్ముకున్న కొత్తలో పాస్టర్ గారు అంటే వద్దంటే వద్దు, కావాలంటే అంతే. కొంతకాలం అయిన తర్వాత రే మన పాస్టర్ గారికి అంతా చేస్తున్నారా, అది వద్దంటే ఇది వద్దంటున్నారని. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, ఇశ్రాయేలు ప్రజలు అప్పగించుకున్నంతసేపు వారి జీవితాలు అద్భుతం చేశారు. స్తోత్రం. ఎప్పుడైతే దేవుని సేవకుని యొక్క నడిపింపులోంచి బయటకు వచ్చేసారో, ఎప్పుడైతే దేవుని యొక్క సేవకుని యొక్క ఆ యొక్క నడిపింపులో ప్రార్థన నుంచి బయటకు వచ్చారో, జరిగిన సంగతి ఏంటి తెలుసా? వారు అరణ్యంలో రాలిపోయారు. స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? పౌలు గారు అన్నాడు, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహించబడిన కృపను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారికి అనుగ్రహించబడిన కృప ఏంటంటే దేవుని సేవకునికి తమ్మును తామే వారు ఏం చేశారంట? అప్పగించుకున్నారు. స్తోత్రం. నేను మాట చెప్పను, నువ్వు దేవుని సేవకునికి నువ్వు అప్పగించుకుంటే, దేవుని యొక్క సేవకుని యొక్క నడిపింపులో నువ్వు ఉంటే, ఆ సేవకుడు ఏం చేస్తాడు తెలుసా? అదే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఏ విధము చేతనైనను మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని ప్రయాసపడుతున్నాం అంటాడు. స్తోత్రం. ఏంటి? దేవుని సేవకుని భారం ఏంటి? మీ దగ్గర నుంచి ఏదో సంపాదించుకోవాలనేది కాదు దేవుని సేవకుని భారం. సంపాదించుకోవడానికి చాలా ఉన్నాయి అమ్మా, పని చేసుకుంటే ఎవరికైనా ఏదో వస్తుంది. కానీ దేవుని సేవ ఎందుకు భారంగా ఏర్పాటు చేస్తున్నారంటే, దేవుని ఎదుట మిమ్మల్ని అందరినీ నిలబెట్టాలని ప్రయాసపడుతున్నాం. అంతకు మించి వేరేదేమీ లేదు. ఈరోజు ఇక్కడున్న నేను ఎంఏ చదువుకున్నాను. ఎంత చదువుకున్నా ఏమండి ఆ ఉద్యోగాలన్నీ వద్దు, ఉద్యోగాలు చేసుకుంటే పోయి డబ్బులు వస్తున్నాయి, కానీ ఉద్యోగాలన్నీ ప్రక్కన పెట్టి దేవుని సేవ ఎందుకు చేస్తున్నామంటే నశించిపోతున్న అనేక ఆత్మలను ఏమండి పరలోక రాజ్యానికి చేర్చాలనే భారమే. ఊరికే పరలోకం వెళ్ళిపోం, నీ ఇష్టం వచ్చినట్టుంటే నువ్వు పరలోకం వెళ్ళావు. పరలోకానికి వెళ్ళాలని ఆశ ఉంది కదా. అయితే నువ్వు ఏం చేయాలంటే దేవుని సేవకునికి నిన్ను నీవే. అలాగని నీ మీద ప్రభులై ఉంటారా? నిన్నేదో దాసులుగా చూస్తాడా దేవుని సేవకుడు? స్తోత్రం. ఎంతగా వీరు అప్పగించుకున్నారంటే, ఒక మాట 5 వచనంలో చదవండి.
8వ అధ్యాయం మొదటి వచనం, సహోదరులారా మాసులోని సంఘములకు అనుగ్రహించబడిన దేవుని కృప గురించి మీకు తెలియజేస్తున్నాము. ఏలయనగా వారు బహు శ్రమలను పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను పరిశుద్ధులు కొరకైన పరిచయ విషయంలోను పాలు పొందు విషయంలోను మనఃపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదీయే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇస్తున్నాము. దేవునికి స్తోత్రం. అదేం గొడవ గాని అమ్మాయినండి, ఏమో పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాలన్నీ ఎందుకు మాట్లాడడం నాకు తెలీదు, అదేంటో గాని ఉన్న స్థానిక సేవకుడు అంటే పెద్ద ఇష్టం ఉండదు కొంతమంది. ఎవరు ఇష్టం అవుతారు? ఎక్కడెక్కడో పెద్ద పెద్ద దూరం కూడా నూనె పట్టారు కదమ్మా, వాళ్ళంటే ఎక్కడ లేని తేడా. దేవునికి స్తోత్రం. అది ఎక్కడ లేని ప్రేమ వచ్చేది ఎందుకో తెలీదు. నేను చెప్పనా, నీ కొరకు ప్రార్థన చేసింది సేవకుడు, నీ కన్నీటిలో కన్నీరు మున్నేది నీ సేవకుడు, నువ్వు బాధలో ఉండి నీ ఇంటికి వచ్చి నిన్ను ఆదరించి ప్రార్థన చేసిన వాడి సేవకుడు. స్తోత్రం. కొంతమందికి ఇదే భయంకరమైన అలవాటు తెలియదు కానీ ఎక్కడో ఏదో జరిగిపోతుందని చెప్పేసి పరుగులు తీసే క్రైస్తవులు ఈ రోజు పెరిగిపోతున్నా ఉన్నారు. అర్థమవుతుందా? యేసు ప్రభు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నారంటే మీరేం చేయొద్దన్నాడు ప్రభు? అమ్మా చెప్పండి, యేసయ్య అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్తే మీరు మిమ్మల్ని ఏమన్నాడు దేవుడు? అదేం చెప్పండి, అదేం మాట్లాడలేదు మీరు, నమ్మొద్దు అన్నాడు. స్తోత్రం. అర్థమవుతుంది దేవుని వాక్యం. యేసయ్య అక్కడ ఉన్నాడు ఇక్కడ అద్భుతం అక్కడ తగ్గుతుందని ఎవరైనా చెప్తే నమ్మద్దు. నువ్వు రాగంతో ఉన్నప్పుడు ఏమండి ఎక్కడున్న ఈ నలుగురు ఏమండి సంఘం ప్రార్థన చేస్తే అద్భుతం జరగలేదా? మరి అవన్నీ మర్చిపోయావండి. నువ్వు ఎక్కడికి వెళ్తేనే దేవుడు ఉన్నాడు అన్నవేంటి? నువ్వు విశ్వాసం నుంచి ఏం చేయబడ్డావు తెలుసా? తొలగించబడ్డావు, నరకానికి దగ్గరగా ఉన్నావు అనే విషయాన్ని మర్చిపోవద్దు. అర్థమవుతుందా? ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఏమండి సామర్థ్యము కొలదీయే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా వారి కొరకు ప్రయాసపడుతున్న దేవుని సేవకుల విషయంలో ముందుకు నడిచారంటాడు. స్తోత్రం. కొంతమంది ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి వారి దర్శనం భాగాలు ఏం చేస్తా ఉంటారో పంపుతా ఉంటారు. లేదు నేను ఆపాను, బయటికి ఎందుకులే. స్తోత్రం. అదవుతుందా? దేవుడు మనకిచ్చిన కష్టార్జితం ఎవరు తినాలంటే అమ్మా మన సేవకుడు మన కొరకు ప్రార్థన చేసిన వాడే అంతే తప్ప ఎవరిని మీరు అక్కడికి ఇక్కడికి పంపించే వారిగా ఉండడానికి వీల్లేదు. ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ రాయబడిన మాట మాసులోనే సంఘం వారు దేవుని సేవకునికి తమంతట తామే అప్పగించుకున్నారు. వారి సామర్థ్యము కొలదీయే గాక సామర్థ్యము కంటే ఎక్కువగా వారు చేశారంట. నిజమే. ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు మన వంతుగా మనం నిలబడి చేస్తే ఏమండి, సంవత్సరానికి ఒక్కొక్కడు ఒక్కొక్క కార్యక్రమాన్ని చేస్తే వినండి, సంవత్సరానికి ఒక్కొక్కడు ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలకు ఒక్కొక్కడు నిలబడితే మరలా నీకు అవకాశం రావడానికి 10 సంవత్సరం పడుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి కార్యక్రమాల విషయాల్లో కూడా మనం ఎంతో శ్రద్ధ కలిగి ముందుకు నడవాలి. మాసులోని సంఘం గురించి రాయబడుతున్న మాట ఏంటి తెలుసా? వారంట తమంతట తామ ఇదేంటి దేవుని సేవకునికి అప్పగించుకోవడం అనేది చెప్పండి ఏంటి? దేవుని చిత్తం అనండి. దేవుని చిత్తం ఏంటి? దేవుని సేవకునికి మనం అప్పగించుకోవటం. అప్పగించుకునే వాడికి దేవుని సేవకుడు ఎన్నైనా చెప్తాడు. స్తోత్రం. ఎంత వరకైనా నడిపిస్తాడు. నువ్వు ఎన్నంత సేపు సేవకుని నడిపిస్తానే ఉన్నాడు. నేను కూడా ముందు ఒక సేవకుని దగ్గర ఉండే వచ్చాను. నేను కూడా ఏం చేశానంటే ఆ సేవకుడు ఏం చెప్తాడు దాని ప్రకారం చేస్తే నేను గమనించిన విషయం ఏంటి తెలుసా? ఎంత లోపడుతున్నామో అంత లోతులోనికి దేవుని సేవకుని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. నేను ఒక మాట చెప్తున్నాను, దేవుని బిడ్డలంగా దేవుని సేవకునిగా మనం అప్పగించుకోవాలి. అది దేవుని చిత్తం. ఒకరోజు జరిగిన సంగతి ఏంటి తెలుసా? మీకు హాగర్ గురించి తెలుసు కదా? అబ్రహాము, శారా, హాగర్. హాగర్ ఎవరంటే దాసి. ఈ దాసి ఒక రోజున తన శారా, తన యజమానురాలైన శారా కొద్దిగా ఇబ్బంది పెడతా ఉంటే బ్యాగ్ సర్దేసుకుని ఏం చేస్తుంది?
వెళ్ళిపోతూ ఉంది. వెళ్ళిపోతున్న టైంలో జరిగిన సంగతి ఏంటి తెలుసా? మరి దేవుని దూత తనకు ప్రత్యక్షమై, ఎక్కడికి వెళ్తున్నావు? నీ యజమానురాలు చేతి కింద అణిగి మణిగి. స్తోత్రం. అలాగే కొన్నిసార్లు నువ్వు చేసిన తప్పును బట్టి దేవుని సేవకుడు గద్దిస్తే ఏం చేయాలి తెలుసా? సర్దేసుకుని వెళ్ళిపోకూడదు. స్తోత్రం. ఈరోజు చాలా మంది సర్దేసుకుని వెళ్ళిపోతున్నారండి. అమ్మా ఇంక ఇదేనండి, ఏందేనండి, ఓ మాట అంటే సరిపడా. పేదరు గారు నిలబడి మాట్లాడుతూ ఉంటే వారి హృదయాలు పొడవబడ్డాయంట. స్తోత్రం. పొడవబడి అంటారు, రక్షణ పొందుటకు మేమేం చేయమంటారు, మాకు చెప్పండి అని చెప్పి వారి తప్పులు దేవుని దగ్గర ఒప్పుకొని రక్షణ పొందారు. అంతేగాని పారిపోయే వారిగా వారు లేదు. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, మనము దేవుని సేవకునికి ఏం చేయాలి? లోబడాలి, అప్పగించుకోవాలి. దేవుని సేవకుని యొక్క నడిపింపుల నుంచి ఎటు మనం పారిపోవడానికి వీలు లేదు. ఇప్పుడైతే ఎవరికాడే భాషలో స్తోత్రం అల్పంలో వచ్చింది, కానీ ఇప్పుడు ఎవరికాడే అలా ఉండకూడదు. పౌలు గారికి మాసిదోనియ సంఘం ఏం చేసింది? ఈ పెంతెకొస్తు మహిమ సంఘంగా ఉన్న మీరేం చేయాలి? దేవుని సేవకునికి అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే అప్పగించుకుంటామో ఆయన ఏం చేస్తారు తెలుసా? మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటాడు దేవుని యొక్క వాక్యం అంటే? దేవుని చిత్తం ఏంటంటే దేవుని సేవకునికి అప్పగించుకోవాలి. అప్పగించుకోవడమే కాదు, మాసిదోనియ సంఘం తనకి ఏ విధంగా సహకరించిందో మనం కూడా అలాగే సహకరించాలి. రెండో విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. చదవండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వచనం. అలాగుననే ఈ చిన్నవానిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. హల్లెలూయా. ఏమని వాక్యం తెలియజేస్తుందంటే, ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకములో ఉన్న తండ్రి చిత్తం. ఇలా చూడమ్మా, పరలోకములో ఉన్న తండ్రి చిత్తం కాదు. తండ్రి చిత్తం కాదు. తండ్రి చిత్తం ఏంటి చెప్పండి మీరు? నశించిపోవడం దేవుని చిత్తం. చిన్నవాడు కూడా నశించిపోవడం దేవుని చిత్తం కాదు. మరి దేవుని చిత్తం ఏంటి? అదేంటి అలా ఉన్నారు మీరు? అందరూ రక్షించబడటమే దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. ఒక్కడ కూడా నశించిపోవడం దేవుని చిత్తం. అందరూ అంతటా రక్షించబడాలి. దుర్మార్గుడు తన దుర్మార్గతను నశించుకోవడం దేవుని చిత్తం కాదు. దుర్మార్గుడు మారి సన్మార్గంలో నడచడమే దేవుని చిత్తం. ఏంటి ఆ చిత్తం? ఎవరు చేయాలి? దేవా, నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషం. ఎవరు చేస్తారు దేవుని చిత్తం? ఎవరు చేస్తారు? చెప్పండమ్మా, చెప్పండమ్మా. ఎవరు చేయాలి? పరలోకం వారికి వెళ్ళాలనుకున్నవాడు చేయండి. లేదంటే నరకంలో కాలిపోతాను, నేను అగ్నిలో ఆరిపోతాను అంటే నువ్వేం దేవుని చిత్తం చేయడానికి ప్రయాసపడడం అవసరంలా. దేవుని చిత్తం ఏంటంటే ఎవరు కూడా నశించుకోకూడదు. స్తోత్రం. అందరూ పరలోక రాజ్యానికి చేరాలి. నువ్వు ఒక్కదాన్ని పరలోకానికి వెళ్ళిపోవడం కాదు, నీతో పాటు అనేక మందిని దేవుని రాజ్యానికి తీసుకువెళ్ళాలి. ఎవరిని ఊరికి రక్షించబడిపోతారా? మనం ప్రయాసపడాలి. స్తోత్రం. ఎంత ప్రయాసపడాలి మనం? అపోస్తలుడైన పౌలు గారి గురించి మనం ఆలోచన చేస్తే, ఏమండి, ఆ పౌలు గారంట అనేకమైన ప్రాంతాలు తిరిగి అనేక మంది దగ్గరికి వెళ్ళి దేవుని గురించిన సువార్త చెప్పాడు. యేసయ్య మీ కొరకు చనిపోయాడు, యేసయ్య మీ కొరకు రక్తం కార్చాడు, ఇదిగో యేసు ప్రభు నమ్ముకుంటే పరలోక రాజ్యానికి వెళ్తాం అని సువార్త ఇదిగో సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ
చేయాలా వద్దా? ప్రభు బల తీసుకున్నప్పుడు ఈ మాట చదువుతుంది కదా మనం. ఏమంటది? ప్రభు అని యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకే వేరవబడిన నా శరీరం, దీన్ని తీసుకున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈ శరీరం తిని ఈ రక్తం త్రాగిన వల్ల ప్రభు వచ్చేంత వరకు ఆయన మరణమును ప్రచురించాలి. స్తోత్రం. ఎవరైతే బలలో చేయి వేస్తున్నారో, ఎవరైతే ప్రభు శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటున్నారో వారు చేయవలసిన పని తెలుసా? తినేసి వెళ్ళిపోవడం కాదు, లోకంలోనికి వెళ్ళాలి. ఎవరైతే రక్షించబడలేదో, ఎవరైతే దుర్మార్గులుగా ఉన్నారో, ఎవరిని ఇష్టానుసారంగా తిరుగుతున్నాడో, దేవుడు అంటే ఎరగకుండా తిరుగుతున్నారో వారందరి దగ్గరికి వెళ్ళి యేసయ్య గురించి చెప్పడం. చెప్పాలా వద్దా? అందుకే పాట పాడాడు కదా స్టీవెన్సన్ గారు. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింటా తెలుపు కట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింటా తెలుపు కట్టి, యేసయ్యా ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా, యేసయ్యా ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా, పొరిగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మా. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా, పొరిగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మా. అక్కడ మాటలు ఇక్కడ చెప్పి మంచి నిలుడుగా చెప్పి, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి మంచి నిలుడుగా చెప్పి, రెచ్చగొట్టు పనులే మానమ్మా, పెట్టబోకే చిన్నమ్మా, రెచ్చగొట్టు పనులే మానమ్మా, చిట్టు పెట్టబోకే చిన్నమ్మా. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టే పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింటా తలుపు తట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింటా తలుపు తట్టి, యేసయ్యా ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా. హల్లెలూయా. దేవుని చిత్తం ఏంటంటే అంతటా అందరూ మారు మనసు పొందాలి. స్తోత్రం. మారు మనసు పొందాలంటే యేసయ్య ఊసు మనం చెప్పాలి. హల్లెలూయా. ఎవరైతే ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నారో వారందరూ లోకంలోనికి వెళ్ళి యేసయ్య ఎందుకు చచ్చిపోవలసి వచ్చింది, యేసయ్య నమ్ముకుంటే ఏం జరుగుతుందో అనే విషయాన్ని ప్రపంచానికి తెలియచేయాలి. హల్లెలూయా. దాచేసుకుంటా యేసు ప్రభు నమ్ముకున్నది లేవో. దీపము వెలిగించి ఎవడను మంచము కింద కొంచెము కింద పెట్టడా ఎగడతాడా? అనేక మందికి వెలుగునివ్వటానికి దీప స్తంభం మీద పెడతాడు కదా. కొంచెం కింద మంచం కింద ఉండడానికి దేవుని రక్షించలేదు. కంచం నిండా తినేసి మంచానికి అట్టబడిపోవడానికి రక్షించలేదు. దేవునికి స్తోత్రం. పని కట్టుకుని వెళ్ళి అమ్మా నశించిపోతున్న వారి దగ్గరికి వెళ్ళి అగ్నిలో నుండి లాగినట్లు కొంతమందిని మనం పరలోక రాజ్యానికి లాగాలి. స్తోత్రం. ఈ ప్రయాస ఈ కష్టాన్ని దేవుడు చూస్తాడు. ఊరికే ఎవరి కార్యాలు జరగవు ప్రియులారా. మనం వెలిగించబడ్డాం. వెలిగించబడిన మనం అనేక మందిని ఏం చేయాలి? వెలిగించాలా. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. కొంతమందిని వెలిగించడానికి భక్తులు పడిన ప్రయాసం మీకు జ్ఞాపకం చేస్తాను. బిల్లీ గ్రహం గారని ఒక గొప్ప దైవ సేవకుడు ఒక్కసారిగా 1,000,000 మందికి సువార్త వినిపించాలని, ఒక్కసారిగా 1,000,000 మందికి సువార్త వినిపింప చేయాలని, అమ్మా వినాలి, చేయాలని ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసి ఆ టెలివిజన్ ద్వారా 1,000,000 మందికి ఒక్కసారిగా సువార్త వెళ్ళడానికి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బిల్లీ గ్రహం గారు ఇంకా లైవ్ స్టార్ట్ అయింది. ఆయన అక్కడ నుండి మాట్లాడుతున్నాడు. టీవీల దగ్గర ఉన్న వాళ్ళు టీవీల దగ్గర, ఎవరి కెమెరాస్ దగ్గర ఉన్నవారు కెమెరా దగ్గర, కరెంట్ దగ్గర ఉండవు. అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి అమ్మ వినండి, చాలా జాగ్రత్తగా చేస్తానంటే ఈలోగా కరెంటు వైర్ ఒకటి ఏమైంది తెలుసా? తెగిపోయింది. కరెంటు వైర్ తెగిపోతే లైవ్ మొత్తం ఆగిపోద్ది, ప్రోగ్రామ్ మొత్తం క్యాన్సిల్ అయిపోద్ది. కరెంటు దగ్గర ఉన్న ఆయన ఏం చేశాడు తెలుసా? చూడండి, దేవుని స్వార్థ పట్ల ఉన్న భారం. ఆ కరెంటు వైరు కలపడానికి, అన్ని చేయడానికి, ఆపడానికి అయ్యే పని కాదు.
ఎప్పుడైతే ఈ కరెంటు వైరు తెగిపోయిందో, ఏమండి, ఆ చేత్తో ఒక వైరు తెగిపోయిన వైరు, ఈ చేత్తో ఒక తెగిపోయిన వైరు, రెండు పట్టుకుని నిలబడిపోయాడు. స్తోత్రం. ఇప్పుడు ఈ వైరులో నుంచి ఈ మనిషిలోనికి కరెంట్ వచ్చి అమ్మా ఇకలా ఈ మనిషిలోకి వచ్చి ఈ వైరులోనికి వెళ్ళింది. మనిషి ఉంటాడా? నేను వాడు చెప్పిన ఆ రోజు సువార్తను వినిపించడానికి ఆయన చనిపోయాడు. దేవునికి స్తోత్రం. కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత చూస్తే ఆ వ్యక్తి చనిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? చాలా మంది ఇంకా రక్షణ పొందలేని వారు ఎంతో మంది ఉన్నారు. దేవుడు అంటే ఎరగక నశించిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. వారి గురించిన భారం మనం తీసుకోవాలి. బాధ్యత. నీ ఇంట్లో నీ భర్త రక్షించబడ్డా, నీ బిడ్డలు రక్షించబడ్డారా, నీ బంధువులు రక్షించబడ్డారా, నీ ఇంటి పేరులు రక్షించబడ్డారా? ఎవరిని ఇలాగూ చాలా మంది నా కులం నీ కులం వారు రక్షించబడ్డారా? అందరూ రక్షించబడ్డారా? సరే, మనం ఆలోచన చేయాలి. ఒక్కడు కూడా నశించడం దేవుని చిత్తం కాదు. అందరూ రక్షణ పొందాలని దేవుడు తన యొక్క రాకడను ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే అందరి దగ్గరికి వెళ్ళి యేసయ్య గురించి 4 మాటలు చెప్పాలి వద్దా? అందరూ వినేవారే ఉండరు. నీకు వ్యతిరేకంగా మాట్లాడేవారు కూడా ఉంటారు. ఏమన్నాడు తెలుసా? మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు సంతోషించండి, పరలోకంలో మీ ఫలం అధికం అవుతుంది. నీ మీద ఎవడు ముమ్మూయించుకోవడానికి నువ్వు ఇష్టపడాలి. స్తోత్రం. 4 మాటలు అనిపించుకోవడానికి ఇష్టపడాలి, కానీ ఎవండి చచ్చిపోవడానికి ఇష్టపడాలి. స్తోత్రం. యేసు ప్రభుకి 12 మంది శిష్యులు. ఈ 12 మందిలో నిండు 100 ఏళ్ళు బ్రతికి ఎంత చంపినా సావలేనుడు యోహాను గారు ఒక్కడైతే, మిగిలిన 11 మంది కూడా అమ్మేనండి, మిగిలిన 11 మంది కూడా రంపాలతో పోయబడ్డారు, తలకిందులుగా సిలువేయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు. ఎవరు కూడా సరైన సావు కావాలి. ఎందుకు చంపారయ్యా అని ఒకసారి వాళ్ళని అడిగితే యేసు ప్రభు సువార్త చెప్పినందుకు. స్తోత్రం. మన దేశానికి సువార్త తీసుకొచ్చిన తోమా గారిని బల్లెంతో పొడిచి చెప్పండమ్మా చంపేశారు. అవునా కదా? బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవుని కొరకు, దేవుని సువార్త చెప్పడానికి కొరకు ఏమైపోయారంటే సావటానికైనా సిద్ధపడతారు. ఒక్క మాట అనిపించుకోవడానికి ఇష్టపడుతున్నావా? దేవునికి స్తోత్రం. ఒక మాట అంటే మళ్ళీ మొక్క తిప్పేసుకున్నావా? రక్షణ పొందుతారా? కొంతమందికి వీళ్ళే పరిశుద్ధులు అన్నట్లు అన్యుల దగ్గరికి వెళ్ళరా? యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళ దగ్గరికి, అన్యుల దగ్గరికి. ఇప్పుడు అన్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళ విషయం ఎలా అర్థమవుతుంది? ఏమండి, పౌలు గారు ఎక్కడికి వెళ్ళాడు? చాలా ఇలాంటి బలిపెట్టాలు కట్టేసి దాదేవునికి దాదేవునికి అని చెప్పేసి అన్నింటి మీద బలిపెట్టడం పేరు రాసేస్తే ఒకరికి ఎవరైనా మర్చిపోయని చెప్పేసి తెలియబడాలని దేవుని కనిపెట్టాడు అక్కడ. స్తోత్రం. ఆడు మధ్యలోకి వెళ్ళాడు పౌలు గారు. స్తోత్రం. ఏమండి, ఏది మనల్ని ఏమి చేయదో, లోకములో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పడు. ఏం చేస్తాడు మనల్ని? ఈయన అక్కడికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు. ఈ తెలియబడని దేవుని కోసం నేను చెప్తానయ్యా. ఈ తెలియబడిన దేవుడు ఎవరో తెలుసా? భూమిని, ఆకాశాన్ని, దానిలో ఉన్న సర్వస్వాన్ని కలగజేసిన వాడు, మానవునికి ఊపిరిని, జీవమును అనుగ్రహిస్తున్న దేవుడని దేవుని యొక్క వాక్యం చెప్పగానే అక్కడ అనేక మంది రక్షణలోనికి వచ్చేసారు. స్తోత్రం. నాకెందుకు అనుకుంటే అనేక మంది నరకానికి వెళ్ళిపోయి ఉండేవారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? దేవుని బిడ్డలంగా మనం సువార్తను ప్రకటించేవారిగా ఉన్నారు. ఎంతో మంది కనబట్టలేదా? త్రాగుబోతులు కనబట్టలేదా? తిరుగుబోతులు కనబట్టలేదా? అయ్యయ్యో, కుటుంబాల్లో మనశ్శాంతి లేని వారు కనబట్టలేదా? రోగాల చేత ఇబ్బంది పడిపోతున్న వారు కనబట్టలేదా? వారిని పట్టించుకోవాల్సిన బాధ్యత భారం మనకు లేదా? ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకుంటావేనా? దేవుడు ఎందుకని నువ్వు రక్షించింది? ఎలా కదా ఇంటింటికి వెళ్తారమ్మా? దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్నారా? దేవుని కోసం ఏదైనా 4 మాటలు చెప్పగలుగుతున్నారా? నేను మాట చెప్పిన నాకు ఏమి రాదంటావేమో, నువ్వు నోరు తెరిస్తే దేవుడు దాన్ని నింపుతాడు. స్తోత్రం. నేను ఒక రోజున ఒక ఆవిడ బండికిచ్చుకున్నాను. చాలా పెద్ద ఆవిడ బండికిచ్చుకున్నాను. నేను ఎవరికైనా 4 మాటలు చెప్పాలంటే ఏదో రకంగా వాడు మన దగ్గరకు వచ్చే బండి సరే
ఎవరిని ఎక్కిన తర్వాత స్వార్థ చెప్పడం మొదలెట్టాను. ఎప్పుడైతే యేసు ప్రభు అన్నాను ఆవిడకి ఎక్కడ లేని బాధ వచ్చేసింది. స్తోత్రం. ఎందుకు ఎక్కానురా బాబు ఈ బండి అనుకోవటం కాబట్టి నాకు అర్థమైపోతుంది మొత్తం అంత విషయం. అమ్మా దేవుడు నమ్ముకున్నారా అని అంటే ఆ దేవుడు మాకు ఇష్టం లేదన్నట్టు చెప్పుకొచ్చాను. యేసుప్రభు ఎందుకు చనిపోయాడు తెలుసా, యేసుప్రభు నమ్ముకుంటే ఏం జరుగుతుంది తెలుసా అని ఒక 10 కిలోమీటర్ల సవాల్ చెప్పగానే కిందకి దిగే లోపు రక్షణ పొందిందాడు. దేవుని స్తోత్రం. నువ్వు నోరు తెరిస్తే దేవుడు నీ నోటిని నింపుతాడు, అనేక మంది నశించిపోతున్న వాడిని రక్షిస్తాడు. నిన్ను రక్షించింది నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతావని కాదు, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తావు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తామని. దేవుని చిత్తం మొట్టమొదటిది దేవుని సేవకునికి మనం అప్పగించుకోవాలి. రెండవది అనేక ఆత్మలను రక్షించడానికి మనం ప్రయాస పడాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి ప్రియులారా. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని వాక్యాన్ని చదువుకుందాం. చూసారమ్మా, దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. మీలో ప్రతివాడు కాక ఎట్లు కాపాడుకోవలను అది ఎరిగి ఉండిటే దేవుని చిత్తం. ఇంకా కిందికి వెళ్తే ఒక మాట అంటారు, మీరు పరిశుద్ధులొకటి దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. మనం ఏమవ్వాలండి అమ్మా నావే చూడండి, మనం ఏమవ్వాలి? పరిశుద్ధులొకటి దేవుని చిత్తం. ఎట్లా కాపాడుకోవడం ఎరిగి ఉండటమే దేవుని చిత్తం. ఒక మాట వినండి ప్రియులారా, ఒకప్పుడు మనం పాపములో లోకంలో ఇష్టానుసారంగా తిరిగి పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడ్డాం. స్తోత్రం. అదే కదా మాట అన్నాడు, పరిశుద్ధులుగా ఉండటకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండటకు దేవుడు మిమ్మల్ని పిలవలేదు. అమ్మ వినిలో చూడు, పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండటానికి మనల్ని దేవుడు పిలవలేదు. ఎలా ఉండటం దేవుని చిత్తం అంటే పరిశుద్ధులకు దేవుని చిత్తం. అమ్మ వింటున్నారా? ఈరోజు మనం ఎక్కడున్నాం తెలుసా? పాప సంబంధమైన లోకంలో ఉన్నాం. స్తోత్రం. భయంకరమైన పాపం మన కళ్ళారా మనం చూస్తున్న లోకంలో మనం ఉన్నాం. అందుకే అన్నాడు, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవగుణము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. కాబట్టి వినండి పిల్లరా, లోకమంతా పాపం ఉంది. లోకమంతా ఏముందంటే పాపం చేత నింపబడింది. ఇంకా బాగా చెప్పిన పిల్లరా, మన భీమవరాన్ని ఎలాగూ దాన్ని ఏమంటే దాన్ని ఎలాగూ పోల్చారంటే భీమవరాన్ని లాస్ వెగాస్ అనే సిటీతో పోల్చారు. ఏంటమ్మా? లాస్ వెగాస్ అంటే అమెరికాలో ఒక సిటీ ఉంటుంది. అక్కడ జరిగిన పాపం ఇంకెక్కడ జరగదు. స్తోత్రం. అదవుతుందా? ఎంత పాపం జరుగుతుందో తెలుసు. అక్కడ వాళ్ళు వ్యభిచారం చేసి నేను ఎంతమందితో ఉన్నాను, ఎంతమందితో పాపం చేశాను, ఇదిగో నాకు వచ్చిన డబ్బులు దీంట్లో ట్యాక్స్ కడుతున్నానని చెప్పి గవర్నమెంట్ ట్యాక్స్ కడుతుందంట. అంత భయంకరమైన పాపం అక్కడ ఉంది. అంటే పాపాన్ని గవర్నమెంట్ ఏం చేసింది? సపరేట్ అమ్మా, సపోర్ట్ చేసింది. మీరు గూగుల్లోకి వెళ్ళి కొట్టండి, క్రోమ్లో కనబడుతుంది. భీమవరం దేనికి పోల్చారంటే ఆ పట్టణంతో పోల్చారంట. అంత పాపం భీమవరంలో జరుగుతుంది. చాలా దగ్గరగా ఉన్నాం మనం. స్తోత్రం. జనాలు పాడైపోతున్న పరిస్థితుల్లో మనం కనబడుతున్నాం. వాయు వర్షం లేని పరిస్థితుల్లో, ఏమండి పెళ్లి కాకుండా అన్ని తప్పు చేస్తున్న పరిస్థితుల్లో మానవుడు ఉంటున్నాడనే విషయాన్ని మనం మర్చిపోగలరు. ఎంత పాపం దగ్గరికి మన అనవసరం, పాపమే మన దగ్గరికి ఎదుర్కొండా వస్తుంది. లాస్ వెగాస్ తో పోల్చారు ఈ భీమవరాన్ని. ఈ భీమవరంలో ఉంటున్న మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన మనం మన కళ్ళను కాపాడుకున్నామా? మన తలంపులను కాపాడుకున్నామా? మన నోటిని మనం కాపాడుకున్నామా? ఎంతగా పరిశుద్ధంగా ఉండటానికి మనం సమర్పించుకోవాలంటే వినండి పిల్లరా, ఇదిగో ఒకవేళ కన్ను నిన్ను ఇబ్బంది పరిస్తే కళ్ళు ఏం చేయమన్నాడా?
మోయమనలేదు, పీకేసుకోమన్నాడు. స్తోత్రం. ఒకవేళ కన్ను నిన్ను ఇబ్బంది పరిస్తే దాన్ని పీకేసుకుని గుడ్డోడుగా పరలోకంలో ఉండడం నీకు మేలు. ఒకవేళ నీ చెయ్యి నిన్ను అభ్యంతర పరిస్థిందా, దాన్ని నరికేసుకుని ఎవరిని కుంటోడుగా పరలోకంలో ఉండటం. అమ్మ ఎలా చూడు, అర్థమవుతుందా దేవుని యొక్క వాక్యం? నీ ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతావని దేవుడు పిలవలేదు, నిన్ను పరిశుద్ధులుగా ఉంటావని దేవుడు నిన్ను పిలిచాడు. ఏ శరీరం బలవంతం చేస్తుందా? లేనిపోని ఆశలు కోరికలు నీ జీవితంలో వస్తున్నాయా? అవన్నీ చంపాలి. వాక్యంలో ఒక మాట ఉంది, పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడే శ్రేష్ఠుడు. దేవుడు కడిగాడని అపవిత్రమైన ఆలోచనలు రాకుండా ఉంటాయా? ఏమండి, దేవుడు మళ్ళీ ఆయన రక్తం చేత కడిగేసాడని పనికి మన ఆలోచనలు రాకుండా ఉంటాయా? శరీరం పాపాన్ని కోరుకోకుండా ఉంటుందా? ఏమండి, ఆమె పేరే చెప్పింది మర్చిపోయింది. వసంత శ్యామల గారు అమలలో పేరండి. దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ప్రియులారా, పట్టణమును పట్టుకున్న వానికంటే మనస్సును స్వాధీనపరుచుకోవాలి. ఈ భీమవరం అంతటి నీ చేతిలో పెట్టుకోవడం కంటే నీ మనసు నీ కంట్రోల్లో పెట్టుకోవడం. దాన్ని 9 వారాల్లో చివరిగా 9వ మాట అన్నాడు, ఆశ నిగ్రహం. ఆశలు కోరికలు రాకుండా ఉండవు. వాటిని మనం ఏం చేసుకోవాలి తెలుసా? నిగ్రహించుకోవాలి. స్తోత్రం. పాపంతో మనం పోరాడాలా. ఎందుకు పోరాడాలా? అపోస్తలుడైన పౌలు గారు ఏమండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఒక మాట చదవండి పిల్లరా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4 చదవండి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. స్తోత్రం. ఏమన్నాడు తెలుసా? పాపంతో పోరాడుతున్నారు కానీ, చేయకూడదు అనుకుంటున్నారు కానీ మీరేం చేస్తున్నారు? చేసేస్తున్నారు. రక్తం కారేదాకా పోరాడట్లేదు. చాలా మందికి పాపం దగ్గర మొహమాటం. ఎక్కడండి మొహమాటం? ఆమె ఎలా చూడు, ఎక్కడ నీకు మొహమాటం? అసలు మొహమాటం ఎప్పుడు పడతామండి? వెనకాల ఉన్న ఆయన పేరు చెప్పండి. గోపి గారు. మొహమాటం ఎప్పుడు పడతామని? అప్పుడు మొహమాటం ఉంటుంది. దేవునికి స్తోత్రం. మొహమాటం ఎప్పుడు తెలుసా? కొద్దిగా అనేసుకోండి, వద్దు 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 అనేసుకుంటాం. స్తోత్రం. పాపం దగ్గర మొహమాటం పడితే కుదరదా? స్తోత్రం. పాపంతో పోరాడాలా. ఎప్పుడు దాకా పోరాడాలి? సపరేట్ రక్తం కారేదాకా పోరాడాలి. స్తోత్రం. వాక్యంలో రాయబడిన మాట, రక్తమే దాని ప్రాణం. అంటే ప్రాణమైనా పోగొట్టుకోవాలి కానీ పరిశుద్ధతను మాత్రం పోగొట్టుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. పరిశుద్ధులొకటి దేవుని చిత్తం. ఏమండి, ప్రాణాలైనా మనం పోగొట్టుకోవాలి, పాపం మాత్రం చేయకూడదు. ఏ రోజు రాజీ పడిపోకూడదు. చాలా మంది రాజీ పడిపోతున్నారు పిల్లరా. పరిశుద్ధత గురించి మనం మాట్లాడినప్పుడు యోసేపు గురించి తలంచుకోకుండా మనం ఉండలేం. స్తోత్రం. యోసేపుకి అలాంటి పరిస్థితి ఏర్పడింది. వయసులో ఉన్న వ్యక్తి, శరీర కోరికలు తను ఇబ్బంది పెడుతున్న వయసు అది. స్తోత్రం. అలాంటి వయసులో ఏమండి, అందమైన పోతీఫర్ భార్య తన ఎదురుకొండకు వచ్చి నాతో పాపం చేయమని ఒక్కరోజు అడుగుతుంది కదా, రోజు తను అడుగుతుందంట. ఏంటండి, దినము ఆయనను శోధించుచూ వచ్చాను. పాపం అనేది ఒకసారి చెప్పాలన్నా. వినండి. అది ఏం చేస్తుంది? ప్రతి దినము మనల్ని ఏం చేస్తుంది అంటే శోధిస్తూనే ఉంటారు. ఎంత శోధించినా కానీ యోసేపు మాత్రం ఆవిడతో పాపం చేయడానికి మాత్రం ఒప్పుకోవట్లా. ఎలాగ ఇష్టపడలేదని మీద వినొచ్చు. ఎలాగ ఇష్టపడలేదని ఎవరి తనను పట్టుకుంది. ఎప్పుడైతే పట్టుకుందో తన వస్త్రాన్ని తీసేసి ఆవిడికి చేసి పరుగులు తీశాడు. స్తోత్రం. పరిశుద్ధత కోసం ఎన్ని కష్టాలైనా పట్టడానికైనా నేను మాట చెప్పిన
క్షణమాత్రం ఉండే సుఖాన్ని నువ్వు కాదనుకుంటే దేవుడు నిన్ను జీవితాన్ని సుఖపెడతాడు. దేవునికి స్తోత్రం. యోసేపు ఆ రోజు పాపాను వద్దనుకుని కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. పాపం చేయనందుకు తను నిందలు పడ్డాడు, అవమానం పడ్డాడు. కానీ ఒక రోజు వచ్చింది, ఏమండి దేవుడు అతను ప్రధానమంత్రిగా చేశాడు. స్తోత్రం. ఏమండి తన కూతుర్నిచ్చే వివాహం చేయడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని బిడ్డలంగా ఎక్కడా కూడా పాపంతో మనం రాజీ అనకూడదు. ప్రతి దినం పాపం నేను ప్రేరేపిస్తూ ఉంటది. ప్రతి దినం పాపంలో నేను పడేయడానికి సాతాను గేల వేసి లాగడానికి ఇష్టపడుతూనే ఉంటాడు. అలాంటి పరిస్థితులు మనం చేయవలసిన పని తెలుసా? ఏమండి వింటున్నారా? మనల్ని మనం కాపాడుకోవాలి. స్తోత్రం. అన్ని పోగొట్టుకుని నీ యొక్క పవిత్రతను కాపాడుకోవాలి. స్తోత్రం. దేవుని బిడ్డలు అనేక మంది అలాగ పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు మనం ఇష్టపడుతున్నావా? లేదా పాపంతో రాజీ పడిపోతున్నావా? దేవుడిని నమ్ముకున్న బిడ్డలే ఎలా చెప్పొచ్చో లేదో తెలియదు. మందిరానికి వస్తూ మందిరాల్లో లేనుకొని ఆలోచన. ఒక ఆయన అడిగారంటే, ఒరే మందిరానికి ఎందుకు వెళ్తున్నారంటే, కలరింగ్ కోసం వెళ్తున్నానని అంటాడు. ఎందుకు వెళ్తున్నాడా? కలరింగ్ ఆడుమొక్క ఈడు మొక్కం చూడటానికా? దేవుని సంధికి వచ్చేది ఆడుమొక్క ఈడు మొక్కం చూడటానికండి? ఆడితో ఈడితో ఎలా పొలం ఆడుకుంటాక? చాలా మంది మందిరానికి వచ్చి ఎలా పొలం ఆడుకుంటాం. లేనిపోయిన మాటలు జోకులు వేసుకుంటాక, ఇదిగో జోకులైన అదే సరస్వతులైన బూతులైన పోకిరి మాటలైన మీ నోటికి రాకూడదు, ఇవి పరిశుద్ధులకు తాగవు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులకి అలాంటివి తగవు. పరిశుద్ధులు ఎప్పుడు పరిశుద్ధిగానే ఉండాలి. పరిశుద్ధుడిగా ఉండలేము. నీతిమందిగానే ఉండవు. ఎవరి వాళ్ళని క్రియలకి నేను జీతం ఇవ్వడానికి రాబోతున్నాను. మహా అయితే 60-70 సంవత్సరాలు, లేకపోతే ఒక 50 సంవత్సరాలు బ్రతుకుతాం. ఈ బ్రతికే కాలం అంతా నీతిగా బ్రతికితే ఆ నిత్య రాజ్యంలో సూర్యుని వల్లే మనం తీగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఏంటి దేవుని చిత్తం, ఏంటి దేవునికి ఇష్టం అనంటే, ఏమండి పరిశుద్ధులంటే దేవుని చిత్తం. తర్వాత మాట కూడా చెప్పి నేను ముగిస్తాను పిల్లరా. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదవండి. నేను ముగిస్తాను పిల్లరా. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. హల్లెలూయా. ఎవరెళ్తారండి పరలోకం? మీరు అలా మౌనంగా ఉంటారని నేను అడగలేదండి. ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. కానీ శ్యామలాగా చెప్పండి, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే. పరలోకంలో దేవునికి ఒక చిత్తం ఉంది. ఆ ఇష్టం చేసేవాడు పరలోకానికి వెళ్తాడు. ఆ ఇష్టం ఏంటి? మొట్టమొదటిది దేవుని సేవకునికి అప్పగించుకోవడం దేవుని చిత్తం. స్తోత్రం. రెండవది అయిపోయిందా? ఎవరు నశించిపోకూడదు అన్నది దేవుని చిత్తం. అందరిని రక్షించడమే దేవుని చిత్తం. మూడోది ఏంటి? పరిశుద్ధులుగా ఉండటమే దేవుని చిత్తం. నాలుగోది ఏంటి తెలుసా అమ్మా? నాలుగోది ఏంటి తెలుసా? ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే దేవుని చిత్తం. హల్లెలూయా. రోజు మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించాలి. హల్లెలూయా. నా స్తుతులు పైకి వెళ్చుండగా పరలోక దీవెనలు దిగి వచ్చెను. నా స్తుతులు పైకి వెళ్చుండగా పరలోక దీవెనలు దిగి వచ్చెను. దేవా నిన్ను స్తుతింతును నా దేవా, నిన్నే గణపరతును నా స్తుతి ఆరాధన నా జీవితార్పణ అర్పించెదను అనుదినమందు యేసుని సన్నిధిలోన. నన్ను పుట్టించినావు, నిన్ను స్తుతించుటా కొరకే. నీ ఆత్మ నాకిచ్చినావు, నిన్ను ఘనపరచుటా కొరకే. నన్ను
పుట్టించాడు అని అంటే దేవునిని స్తుతించడానికి పుట్టించాడు. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పడానికి దేవుడు మనల్ని బ్రతికించాడు. స్తోత్రం. అర్థమవుతుంది దేవుని యొక్క వాక్యం. దేవుని చిత్తం ఏంటి? ప్రతి విషయంలో దేవునికి నువ్వేం చెప్పాలంటే థ్యాంక్స్ చెప్పాలి. స్తోత్రం. చెప్తాం కదా కొన్నిసార్లు. కాబట్టి ఎవరైనా మనల్ని డ్రాప్ చేయమని ఏదైనా బండికి చూంటే దిగిపోయి అంటనే థ్యాంక్స్ అండి, బా ఎంత బాగా చేద్దాం కదా. ఏదైనా చేస్తే థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. ఇంగ్లీష్ రాబోయినా కానీ దేవుడికి స్తోత్రం కదా. చదువుకోకపోయినా కానీ థ్యాంక్స్ అనే మాట హృదయానికి అంత తృప్తినిస్తుంది కదా. రోజున నేను ఇక్కడ ఈ బేవర్లో చదువుకున్నాను. నేను మా ఊరిని మా ఫ్రెండ్ ఒక ఆయన మీటింగ్ జరుగుతుంటే మా చర్చిలోకి తీసుకెళ్తే అందరికి టీలు ఇస్తున్నారు. టీలు ఇస్తూ ఉంటే మా ఊరు టీ తాగడు. టీ తాగకపోతే అప్పుడు టీ తాగరని చెప్పి మా వద్ద వెళ్ళి ఏం చేసిందంటే చక్కగా పాలు కాసుకుని పట్టుకొస్తుంది. స్తోత్రం. పాలు కాసుకుని పట్టుకొస్తే ఇది తీసుకుని అంటే థ్యాంక్స్ అండి అన్నాడు. స్తోత్రం. జరిగిన సంగతి ఏం కాదు, కలిపి ఏం చెప్పింది కాదు. థ్యాంక్స్ చెప్పాడు కదా. బయటకు వచ్చేసి నలుగురితో ఫలానా ఆయనకి నేను చెప్పండి అమ్మా పాలు ఇచ్చాడు, నాకు థ్యాంక్స్ చెప్పాడు, నాకు థ్యాంక్స్ చెప్పాడు. ఎంతమంది చెప్పేసుకుందాం. స్తోత్రం. నిజంగా ఆ మాట ఎంతో సంతోషాన్ని ఇచ్చే మాట కదా. నిజంగా మనం బ్రతకడానికి అలాగని ఏమీ చేయకోకుండా ఊరికే తప్పించుకుని పట్టవట్లేదు కదా. దేవుడు మనకి ఎన్ని మేలు చేశాడు. స్తోత్రం. మనం కూడా పాడతాం కదా, నాకెన్నో మేలులు చేసిదివి నీకేమి అనిపిస్తుంది, ఎన్ని మేలు చేసాడని. ఈ మేలు గురించి మనం ఇంకా పాడుతూ ఉంటే మేలులోని మర్చిపోలేనయ్యా అని ఎన్ని పాటలు ఉన్నాయండి. ఎన్ని మేలు దేవుడు మనం చేశాడు. ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి స్తుతిస్తే సమయం సరిపోద్దా? దావీదు అంటాడు మనకి మర్చిపోయి పెట్టుకోండి మనకి. స్తోత్రం. ఇవన్నీ మర్చిపోతాం మనం. రోజు మాకు విశ్వాస ఇంటికి నేను జస్ట్ అలా విజిటింగ్ వెళ్తా ఉంటే అమ్మ మాకు పెద్దదైపోయింది. స్తోత్రం. ఈ సంతోషం వచ్చి కట్టుకోలేం, బాధ వచ్చి కట్టుకోలేం. అమ్మ ఏంట్రా ఎలా ఉన్నా అని చెప్పేసి అంటే ఏముందండి అన్నది. ఏమైందమ్మా అంటే ములుగుచ్చుకుందా. అదే ములుగుచ్చుకున్నాను కాళ్ళని. ములుగుచ్చుకుని బాధ పెడుతుంది ఆవిడ్ని. సరే దేవుడి సేవకులుగా చెప్పాల్సింది ఏంటి? దేవుడు ప్రభు సహాయం చేస్తాడమ్మా, కంగారు పడతాం, దేవుడు తగ్గిస్తాడులే అని చెప్పాలి కదా. మేము ఎలాంటి వాళ్ళకైనా అలాంటి మాటలు చెప్పాలి, సరిపోతామని చెప్పాలకూడదు. చాలా మందికి ఉన్నది అలా అలవాటు. అదే నేను అలా గుచ్చుకున్న వాడు కాలు తీసేసాను ఇలా తీసేసానని చెప్పంటే ఇంకా ఉన్నవాడు అప్పుడే చచ్చిపోతాడు. దేవుడికి స్తోత్రం. సరే నేనేమన్నానంటే అమ్మ ఏం కాదు ప్రార్థన చేద్దాం తగ్గిపోతానంటే 14 రోజులైంది కదక్కలేదంటుంది. అంటే దేవుడి మీద ఎంత బాధెట్టేస్తుంది ఆవిడ. దేవుడి సేవకుని ఎంత అంటే ముందు చేసిన మేళ్ళు మనం గుర్తుండవు కానీ కలిగిన చిన్న బలహీనతను బట్టి దేవుని మీద అడిగేద్దామా? ఏమండి దేవుని మీద అడిగేద్దాం. ఇన్ని మేలు చేశాడండి, మర్చిపోతాం మనం. ఒకసారి ఆయన్ని చూస్తే ఇది నలకంత కూడా కనపడదు. అందుకే దావీదు మర్చిపోతా కదా అని చెప్పి ఈ మాట, నా ప్రాణమా నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారంలో దేవుని ఎవరితో చెప్తున్నాడండి? పక్కింటితో కాదు, ఎదరింటితో కాదు. ఇంకో విషయం మనం ఎవరికైనా చెప్పాలండి, ఎంత గట్టి చెప్పేద్దాం. స్తోత్రం. నేను చెప్పిన మనకు మనం చెప్పాలి. స్తోత్రం. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేవుని మరవద్దు, దేవుని స్తుతించు అని ప్రాణంతో తను చెప్పుకుంటున్నాడు. దేవుడు ఎన్నో మేలు చేశాడు, అన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు. నేను మాట చెప్పనా, అలా మనం ప్రాణంతో చెప్పుకున్నాం అనుకోండి, మనకి ఏనాడు మర్చిపోం. స్తోత్రం. ఇది అర్థం అవడానికి చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఉదయం 4 గంటలకి నువ్వు ట్రైన్ ఎక్కాలనుకోండి, నువ్వు పడుకుంటావు. అలా పెట్టుకుంటా కావట్లేదే, నేను 4 గంటలకి ఎక్కాలి కాబట్టి కనీసం 3:30కైనా లేవాలి అని అనుకున్నావు అనుకున్నాను. 3:30 కాక మునిపి అలా కొట్టక ముందే నీకు వెలుగు వస్తుంది.
దేవునికి స్తోత్రం. మీ అర్థమైనా? అలారం కట్టవలసిన లేదు, కట్టేసుకుంటాం తర్వాత మనం, అంటే అలారం మోకకు ముందు మనం వెళ్ళి వస్తుంది. కారణం ఏంటి అని అంటే రాత్రి పడుకునే ముందు ప్రాణంతో చెప్పారు. దేవునికి స్తోత్రం. పొద్దున ఎందుకు మాట చెప్తానంటే మనం ప్రాణంతో మనం ఏదైతే చెప్తామో దానికి శరీరం అలవాటైపోతాయి. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలంగా మనం ప్రతి విషయంలో దేవునికి ఏం చెప్పాలి? ఇంకేమన్నా తెలుసా? మీరు భోజనం చేసిన పానం చేసిన దేవునికి స్తోత్రాలు చెప్పి చేయండి అన్నాడు. స్తోత్రం. ఎందుకు మాటలు జ్ఞాపకం చేస్తానంటే చాలా మేలులు మన జీవితంలో జరిగినాయి, కానీ థ్యాంక్స్ చెప్పడానికి చాలా మంది వెనకాడుతున్నారు. చాలా మంది థ్యాంక్స్ తోనే సరిపెట్టేసుకుంటారు, కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? దేవుడు చేసిన మేలుకు పోటం పెట్టి అందరూ ప్రార్థన చేశారు, అందరికి చక్కగా భోజనం ఏర్పాటు చేసుకుని ఎవరి దేవుని సాగుడు ఎంత ప్రార్థన చేశాడు, చక్కటి కానుగెత్తి అది ఎంత బాగుంటుందండి. 10 మంది కుష్ఠరోగుల సంగతి మనకు తెలుసు కదా. వారి కుష్ఠరోగాన్ని దేవుడు పోగొడితే 9 మంది వారి ఇష్టాలు వచ్చినట్టుగా వెళ్ళిపోయారు, కానీ ఒక్కడు మాత్రం వెనక్కి తిరిగి వచ్చి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పాడు. స్తోత్రం. ఎందుకు మాట చెప్తున్నానంటే కొంతమంది గొప్పల కోసం చెప్పబడిపోతారు, వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, కానీ ఒక ఆయన ఫోటో వింటాడు, పూజలు వేసి ఇచ్చాడమ్మా. స్తోత్రం. ఏమా ఆట పూజలు లేచి పెట్టేసాడు దేవుడు. 10 సంవత్సరాల పిల్లలు ఇస్తే, కానీ అంటే మీకు అర్థం అవ్వాలి, కొన్ని విషయాలు చెప్పకపోతే తెలియదు. చూడటానికి 1 లక్ష రూపాయలు అయింది. చివరిలో మరి దేవుని సేవకుడు 4-10 సంవత్సరాలు ప్రార్థన చేశాడు కదా, కృతజ్ఞత కలిగి కాంగట్టవు కదమ్మా. కృతజ్ఞత స్తుతులు, కృతజ్ఞత అర్పణ కూడా ఉంది. ఏముందండి? అర్పణ కూడా ఉంది. కృతజ్ఞత స్తుతులు, కృతజ్ఞత అర్పణ. అర్పణ కూడా ముఖ్యమే. సరే అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన చేసి సోదరం అని చెప్పి ప్రార్థన చేసిన తర్వాత కానుగట్టారు, అంతేటాడంటే 200. హల్లెలూయా. దేవుని మీద ఉన్న కృతజ్ఞత అది చాలా మంది. ఓటం ఎంత ఘనంగా ఉందో వాళ్ళకు కూడా అలాగే ఉంది. దేవునికి స్తోత్రం. చీప్ ట్రిప్ ఉపయోగించామనుకో పోయేది అడగాలి, దేవుడి సేవకుని ఎలాగైనా చేస్తాడు. స్తోత్రం. అసలు డౌట్ ఇవ్వలేదు, మిమ్మల్ని చూసేమి సేవకులా దేవుని చూసి వచ్చాం. హల్లెలూయా. కాకుండా దేవుడు మనల్ని పోషిస్తాడు. మిమ్మల్ని మీరు దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే మీరు కృతజ్ఞత హృదయం కలిగి ఉంటే దేవుడు ఇంకా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువా అని పిలుసు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళడానికి గ్యారెంటీ ఏం లేదండి. స్తోత్రం. పరలోకానికి వెళ్ళాలనుకుంటావా? దేవునితో యుగాలు రాజ్యం చేయాలనుకుంటావా? ఆయన పక్కన కూర్చోవాలనుకుంటావా? బంగారు వీధుల్లో తిరగాలనుకుంటున్నావుగా? ఏమండి ఆ దేవతలతో పాటు నువ్వు కూడా పాడాలనుకుంటున్నావా? స్తోత్రం. జీవ కిరీటం వేసుకోవాలనుకుంటున్నావా? ఏమండి ఆ జీవరక్ష ఫలం తినాలనుకుంటున్నావా? దేవునికి స్తోత్రం. అలా తినాలంటే ఇక్కడ చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయండి. స్తోత్రం. మొట్టమొదటి నీ ఇష్టాన్ని పక్కన పెట్టి నేను దేవుని చిత్తం చేస్తానని నీవుగా అప్పగించుకోవాలి. దాంట్లో ప్రప్రదంగా దేవుని సేవకు నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. దేవుని సేవకుడు చెప్తున్న మాటలకు విధేయత చూపాలి. 2వ మాట జ్ఞాపకం చేశాను కదా, ఏమండి దేవుడు చిత్తం ఏంటంటే అందరికీ మనం సువార్త ప్రకటించాలి. మన నోరు ఉన్నంత వాళ్ళకు, ఏమండి మనం వెళ్ళగలిగినంత సేపు, ఏమండి మనం తిరుగుతూ వెళ్ళాలి. కొంతమందికి ఆశ వచ్చేది ఎప్పుడేంటి తెలుసా? మొత్తం అన్ని మూలడిపోయిన తర్వాత సువార్త చెప్పాలనుకుంటున్నా, ఏమవ్వదు. అక్కడ బలమంతా పోయాక చేయాలంది ప్రభు సేవ. ఇంకేమో కుదరదా? ఆరోగ్యం ఉండగానే, బలం ఉండగానే, తిరగడానికి ఓపిక ఉండగానే, చెప్పడానికి నోరు ఉండగానే కొంతమందికి దేవుని కోసం చెప్పాలి. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఈ దేహం దేవుని వల్ల దేవుడు మనకి అనుగ్రహించాడు. ఇటువంటి అపవిత్రత, పాపం దీంట్లోకి రాకుండా పాపంతో పోరాడుతూ ఈ దేహాన్ని పరిశుద్ధంగా దేవునికి అప్పగించాలి. అంత మాత్రమే కాదు, దేవుడు ప్రతి దినం నీ జీవితంలో చేస్తున్న ప్రతి ఉపకారాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అట్ ద సేమ్ టైం కృతజ్ఞత అర్పణ కూడా చెల్లించాలి. అటువంటి కృప కూడి ఉన్న మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ కూడా మోకరిద్దాం ప్రియులారా. చిన్న ప్రార్థన చేద్దామా? అందరూ నీళ్ళు మోకాళ్ళ మీదకి వచ్చి 2 చేతులు ఆకాశం వైపు చాపి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందామా? మీ 2 చేతులు ఆకాశం వైపు చాపి, ఆయన పరలోకానికి వెళ్ళాలని నాకు ఆశ ఉందని, ఆయన నీతో పాటు నేను ఉండాలని ఆశపడుతున్నాను ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ 2 చేతులు ఆకాశం వైపు చాపండి. నోరు తెరిచి చిన్న ప్రార్థన చేయడం పిల్లరా. దేవుని అడగండి, ప్రభువా ఈ రాత్రి నాతో మాట్లాడు. మందిరానికి వస్తే పనులకి వెళ్ళిపోతాను అనుకుంటాను ఆయన. అయ్యా మాతో మీరు మాట్లాడారు నాయన,
తెరవాలి ప్రియులారా. అయ్యా ఊరికే పరలోకానికి వెళ్ళమని, అయ్యా పరలోకంలో ఉన్న నీ తండ్రి చిత్త ప్రకారం చేస్తేనే నీ రాజ్యములోనికి వెళ్తామని అనే విషయాన్ని మాతో మీరు మాట్లాడారయ్యా. ఇంతవరకు నా ఇష్టం చేసుకున్నాను నాయన, నా ఇష్టం వచ్చినట్లు బ్రతికాను నాయన. అయ్యా నాకు నా శరీరం కోరుకున్నది నేను చేశాను ప్రభా. ఈరోజు నాతో మాట్లాడారు. ఇగో మా ఇష్టం చేసుకోవటానికి, మా ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి మేము నీ సొత్తు కాదని దేవా, మేము నాయన మా సొత్తు కాదని మేము విలువ పెట్టి నువ్వు కొనుక్కున్నామని, కాబట్టి నీ కొరకు మేము బ్రతకాలని మాతో మాట్లాడారయ్యా. నీ చిత్తము చేసే ప్రతి వ్యక్తికి సంతోషం ఉందని మాట్లాడారు ప్రభా. ఒక్క మాట ప్రభా, దేవా నీ చిత్తం చేస్తాను నాయన, నా ఇష్టాలు కాదు నాయన. దేవా నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాను. నన్ను నడిపించండి నాయన, నన్ను నడిపించండి. నోరు మూసుకుని వెళ్ళిపోతే నీకు ఉపయోగమే ఉండదు కదా. ప్రభు పాదాలు పట్టుకుని దేవుని చిత్తం చేయడానికి నువ్వు దేవుని సహాయాన్ని వేడుకుంటే ప్రభు నీకు సహాయం చేస్తాను. ప్రార్థన చేయ ప్రభా, నీ చిత్తం చేస్తాను నాయన. అయ్యా తండ్రి నీ చిత్తం చేస్తాను. మా సేవకునికి నేను లోపడతాను నాయన, సేవకుని చెప్పిన మాటకు లోపడతాను నాయన. అయ్యా అయ్యా మాసులోని సంఘం వారు తమంతట తాము ఏ విధంగా నీ సేవకునికి అప్పగించుకున్నారో నాయన, మేము కూడా అలాగ అప్పగించుకుంటాము నాయన. మా జీవితాంతం పరలోకం చేరేంత వరకు నాయన వేరే దారిలోనికి వెళ్ళము నాయన. మా సేవకుని వెనకాల మేము వస్తాం నాయన. మోషే వెనకాల ఇశ్రాయేలు నడిచినంత కాలం వారు ఆశీర్వదించబడ్డారు నాయన. నాయన మోషేను ప్రక్కనెట్టినప్పుడు నాయన వారి జీవితాల్లో అనేకమైన నష్టాలు చేశారు. దైవ మేము అలా ఉండడానికి వీల్లేదు. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీతో స్పష్టంగానే మాట్లాడాడు, సూటిగానే మాట్లాడాడు కదా. ఒక్క మాట ప్రభువు చెప్పి వెళ్ళిపోదాం. దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడు. అంత మాత్రమే కాదు, నీ దేహం దేవుని వల్ల నీకు అనుగ్రహించబడింది కదా. ఈ దేహం పరిశుద్ధంగా ఉందా, అపవిత్రంగా వెళ్ళిపోతుందా? నీ కళ్ళు పాడైపోయినాయేమో, నీ శరీరం పాడైపోయిందేమో, నువ్వు లేనిపోని పాపం చేస్తూ ఉన్నావేమో. దేవుని దగ్గర అయ్యా నన్ను క్షమించండి అయ్యా, నీ రక్తం చేత నన్ను కడుగున ఆయన. ఇంతవరకు అపవిత్రతకు నాకు నా జీవితంలో చోటు ఇచ్చాను నాయన. చేయగలని పనులు చేయడకు నాయన నేను ఇష్టపడ్డాను, నన్ను క్షమించండి. ఈ రోజు నుంచి పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడుతున్నాను అయ్యా. పాపంతో పోరాటం మాకు నేర్పండి నాయన. రక్తము కార్యాత్మగా పోరాడే భాగ్యాన్ని నాకు దయచేయండి. ప్రార్థన చేసుకుందాం. చాలా మంది నశించిపోతున్నారు, నాకు కనబడుతున్నారు నాయన. వారికి ఒక మాట అయితే చెప్పలేకపోతున్నానయ్యా. నోరు మూసుకున్నట్టు నీ చిత్తం కాదని, ఎవరు నశించిపోవడం నీ చిత్తం కాదని, అందరూ రక్షించబడాలని ఆశపడుతున్నా. ప్రార్థన ప్రభు యొక్క సహాయాన్ని వేడు. హల్లెలూయా. ప్రతి విషయాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తాను ప్రభువా. ప్రతి విషయాన్ని బట్టి మీ నామాన్ని కనబడు.